కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు తప్పకుండా జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ పూర్తిగా రీజనింగ్ కోసం కేటాయించబడింది. ఇక్కడ రీజనింగ్కు సంబంధించినటువంటి వివిధ రకాల క్వశ్చన్స్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ అయితే కంపల్సరీగా 30 to 40 మార్క్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ తీసుకున్నట్టయితే దాదాపు 30 మార్క్స్ ఉంటుంది. గ్రూప్ డి తీసుకున్నా కానీ 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా రీజనింగ్ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ తప్పనిసరిగా రీజనింగ్ అయితే ఉంటుంది. రీజనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభ్యర్థి యొక్క రీజనింగ్ అంటే ఏ విధంగా ఎనాలసిస్ చేస్తాడు అనేటటువంటి దాన్ని కనుక్కోవడానికి రీజనింగ్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెడతారు. అయితే ఇక్కడ మనము ఎనాలజీ డిస్కస్ చేద్దాం. ఎనాలజీ అంటే తెలుగులో పోలికలు. ఏంటండి? పోలికలు. అది నెంబర్ ఎనాలజీ కావచ్చు, వర్డ్ ఎనాలజీ కావచ్చు. నెంబర్ ఎనాలజీ అంటే నెంబర్స్ మీద ఉంటుంది, వర్డ్ ఎనాలజీ అంటే పదాల మీద, ఓకేనా, వర్డ్స్ మీద, ఓకేనా. వర్డ్ ఎనాలజీలో ముఖ్యంగా సిమాంటిక్ రిలేషన్షిప్స్ అంటే ఏం లేదని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటే వర్డ్స్ దట్ హ్యావ్ ద సిమిలర్ మీనింగ్ అంటే సేమ్ మీనింగ్. యాంటోనిమ్స్ అంటే వర్డ్స్ దట్ హ్యావ్ ద ఆపోజిట్ మీనింగ్స్ అనమాట, ఓకేనా. ఇవి సిమాంటిక్ రిలేషన్షిప్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం. మొదటగా సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు. హ్యాపీ అంటే ఏంటంటే జాయ్ఫుల్. హ్యాపీ అన్న జాయ్ఫుల్ అన్న సంతోషకరం. హార్డ్ అంటే కఠినం. దీనికి సంబంధించినటువంటి సేమ్ మీనింగ్ ఉన్నటువంటి పదం ఇక్కడ డిఫికల్ట్. ఏంటండి? డిఫికల్ట్. తర్వాత బిగిన్ అంటే ప్రారంభించడం, దాన్నే స్టార్ట్ అంటాం. ఎండ్ని ఏమంటాం మనము? ఫినిష్ అంటాం. ఫినిష్ అంటే నెక్స్ట్. ఫాస్ట్ అంటే క్విక్. ఫాస్ట్ అంటే ఏంటంటే క్విక్ అంటే తొందరగా. స్లో అంటే ఏంటండి? స్లో అంటే లేట్ కాదండి. లేట్ అని పెడతారు అందరూ. లేట్ కాదండి. లేట్ అంటే ఆలస్యం. స్లో అంటే గ్రాడ్యువల్ అంటే నెమ్మదిగా. సేమ్ మీనింగ్ అనమాట. స్లో, గ్రాడ్యువల్ సేమ్ మీనింగ్. స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్ అన్నట్టు. బ్రేవ్ అంటే ఏంటంటే ఫియర్లెస్, యాంగ్రీ, ప్రౌడ్, బోల్డ్. బ్రేవ్ అంటే మనం ఏమనుకుంటాం? బోల్డ్ అనమాట, అంటే ధైర్యంగా ఉన్నవాడు. బిగ్ అంటే లార్జ్, పెద్దది. టినీ అంటే చిన్నది అన్నట్టు. చిన్నది అంటే ఏంటంటే స్మాల్. తిన్నని చెప్పొద్దు, స్మాల్ అని చెప్పాలి. టినీ అంటే చిన్నది. సైలెంట్ అంటే క్వైట్, నిశ్శబ్దంగా ఉండడం. లౌడ్ అంటే పెద్దగా శబ్దం చేయడం. దీనికి ఏంటండి? నాయిసీ. నెక్స్ట్ బ్రైట్ అంటే షైనీ అంటే ప్రకాశవంతంగా. డార్క్కు సిమిలర్ మీనింగ్ ఏంటంటే డిమ్ అంటే చీకటిగా ఉండటం అనమాట, ఓకేనా. నైట్ కాదండి, డల్ కాదండి, బ్లాక్ కాదండి. డార్క్ ఏంటంటే డిమ్. నెక్స్ట్ కరెక్ట్ అంటే సరైనది. దానికి ఏంటంటే రైట్. రాంగ్ అంటే ఏంటంటే ఫాల్స్ అని పెట్టొద్దండి. రాంగ్ అంటే మిస్టేక్ అనమాట. ఏంటది? మిస్టేక్. నెక్స్ట్ బిల్డ్ అంటే కన్స్ట్రక్ట్. నిర్మించడము. బ్రేక్ అంటే డిస్ట్రాయ్ చేయడం అన్నట్టు. ఫియర్ అంటే ఫైట్. జాయ్ అంటే ఏంటంటే హ్యాపీనెస్. నెక్స్ట్ ఎనాలజీ ఇన్ యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. హార్ట్, కోల్డ్. బిగ్ అంటే ఏంటి? స్మాల్ అంటే ఆపోజిట్ వర్క్ సంబంధించింది ఇది. డాక్టర్ అనేటోడు ఏం చేస్తాడు? పేషెంట్ని క్యూర్ చేస్తాడు. సో టీచర్కి సరైనది ఏంటంటే స్టూడెంట్. నైఫ్ అంటే నైఫ్ని దేనికి యూజ్ చేస్తాం? కట్ చేయడానికి యూజ్ చేస్తాం. పెన్నుని వ్రాయటానికి ఉపయోగిస్తాం. సో రైట్. డ్రా పెట్టొద్దండి, జస్ట్ ప్రైమరీ ఫంక్షన్. నైఫ్ని దేనికి చేస్తాం? కట్. పెన్ ఏం చేస్తాం? రైట్. బర్డ్ ఉండేది నెస్ట్లో. బీ అనేది ఎక్కడ ఉంటుంది? కేజ్ కాదండి, హైవ్లో ఉంటుంది. నెక్స్ట్ బుక్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? లైబ్రరీలో ఉంటాయి. మనీ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్లో ఉంటుంది. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు మనం అనాలజీలో ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే లెవెల్ 2 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం, కొంచెం హార్డ్గా ఉండేటివి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థి చూడవలసినటువంటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా 1.5xలో చూడండి. తప్పకుండా మీకు రీజనింగ్కి సంబంధించి అన్ని రకాల టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.